హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళైతే 5కి లేచానండి. సో ఏంటక్క 5:30 కదా నీ టైం అనుకుంటారా? సో 5కి ఎందుకు లేచానంటే, సో గాలి వర్షం అన్నమాట రాత్రంతా. సో ఆకులన్నీ కూడా బాగా రాలిపోయినాయి ఇంటి ముందర, చిరాకుగా అయితే ఉంది. సో లేచి అయితే ముందైతే అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. సో బట్టలు నానబెట్టేసి ఇంకైతే బ్రష్ చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా కిచెన్లో ఎప్పుడు నీట్గానే ఉంటుందన్నమాట. సో నైటే నేను బాగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఓకే, ఇంకా ఈ పక్కనైతే టొమాటో పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా పిల్లలకి టిఫిన్స్లోకి టొమాటో చట్నీ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇంకా పల్లీలు తిని తిని వాళ్ళకి బోర్ కొట్టేసినట్టుంది, టొమాటో చట్నీ చేయమన్నారు. ఓకే, ఇదైతే చేస్తూ ఉన్నాను అనమాట. ఒక పక్కనైతే చూసారా, ఆనియన్స్ ములక్కాడ అయితే ఉడుకుతూ ఉంది. సో మునక్కాయ కర్రీ అయితే వండుతున్నానండి. సో ఈ రోజుల్లో కూరగాయలు కొనాలంటే అసలు నిజంగా చాలా రేట్లుగా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న జీతాలు వచ్చేవాళ్ళు కొనలేకపోతున్నారనమాట. నిజంగా అసలు బ్రతకడమే చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో నాకైతే గొంతు బాగా రాసిపోయిందనమాట, కాబట్టి వాయిస్ అయితే సరిగా రావట్లేదు. ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇదైతే చూసారు కదా, ఇది డైలీ ఎప్పుడు మా ఇంట్లో కాస్తూనే ఉంటానన్నమాట. రాగి జావ అండి. సో మా హస్బెండ్కి, మా వైకి, మా పాపకి అనమాట. ఇది తాగితే మంచిది కదా, సో కాబట్టి ఇప్పుడు కూడా నేను స్టాక్ అయితే పెట్టుకుంటాను అనమాట పిండి. ఓకే, ఇంకైతే నాకు లంచ్కి సంబంధించిన వంటలన్నీ అయిపోయినాయి అనమాట. సో పిల్లలకైతే లంచ్ బాక్సులు అయితే పెడుతూ ఉన్నాను. ఓకే, ఇంకా ఒక పక్కన అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా పిల్లలకి రిబ్బన్లు పెట్టి చెడవేయాలి, వాళ్ళకి టిఫిన్ ఇవ్వాలి. ఇంకా మా పిల్లలు 7:15కి అయితే వెళ్తారు, వాళ్ళు వెళ్ళేదాకా టెన్షన్ అనమాట. ఓకే, బాక్సులు అయితే పెట్టేశాను. ఇంకా చూసారు కదా, వరదకి అయితే బస్సు రావట్లేదు అనమాట ఈ స్టాప్కి, కాబట్టి వేరే స్టాప్కి వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తున్నారనమాట. మా పెద్దమ్మ అయితే కాలేజ్కి వెళ్తుంది. సో తనని తీసుకెళ్తాకైతే మా హస్బెండ్ అయితే లేచారనమాట, లేదంటే ఒక పావు గంట లేట్గానే లేచేవారు. ఓకే, నేనైతే బట్టలు ఉతికేసానండి. ఇంకా పిల్లల్ని పంపేశాక బట్టలు ఆరేద్దామని డాబా మీదకి వచ్చాను. చూసారు కదా, వరద వాటర్ ఎలా ఉందో, చాలా దారుణంగా అయితే ఉందన్నమాట. ఇదంతా పంట పొలాలేనండి, జస్ట్ ఆ కొంచెం మాత్రమే గ్రౌండ్ పచ్చికి కనపడేది. ఇంకా చివరి ఉన్నదంతా పంట పొలాలే, మొత్తం అన్నీ మునిగిపోయినాయి అనమాట. రైతులకి తీరని లోటు అనమాట. ఇది మాత్రం నిజంగా చాలా బాధాకరము. ఓకే, చూస్తున్నారు కదా, 2-3 ఊర్లు మునిగాకే మా ఊరికి అయితే వస్తుందన్నమాట వరద. వాటర్ అయితే చాలా ఫుల్గా అయితే ఉందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదండి, ఇంకా మా పిల్లలైతే మేమైతే రెడీ అయిపోయి అయితే ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఓకే, ఇంకా అన్ని బస్సులు వెళ్తూ ఉన్నాయి. ఇంకా మా పిల్లలు ఏంటంటే, ఇంక ఈ బస్ దగ్గర నుంచోబెడతా భయం వేస్తుంది, ఎందుకంటే పక్కనే కాలువ. సో ఎదురైతే ఇంకా పంట పొలాల్లో కూడా వరద నీరు అయితే నిండిపోయింది. ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతారేమోనని చెప్పి భయం వేస్తూ ఉంటుందన్నమాట. అందుకని నేను ముందు పంపిన మా అమ్మాయిని, తను కూడా నేను వస్తానన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తున్నారు, చూసారు కదా. ఓకే, ఇంకా మా పిల్లలు, మేము ఇంకా అందరం కలిసి అయితే ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. ఓకేనండి, డ్యూటీ నుంచి అయితే వచ్చేసాము. సో ఇవాళ క్లైమేట్ అయితే అదిరిపోతుంది అనమాట. నిజంగా చూసారు కదా. ఓకే, నింగి నేల కలిసినట్టు ఉన్నాయన్నమాట. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. సో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి ఇది మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఓకే, ఇంకా నేను నలుగురు పిల్లలతోటి డ్యూటీకి వెళ్తూ, సో ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించుకుంటూ, సో యూట్యూబ్లో ఛానల్ ఎందుకు పెట్టావక్క నువ్వు అని చాలామంది అడుగుతున్నారనమాట. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మాది రిచ్ ఫ్యామిలీ కాదు. బట్ వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం పిల్లలకైతే కావాలని చెప్పి నేను సెకండ్ ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. చాలామంది అంటూ ఉంటారు టైం పాస్కి సరదాగా పెట్టానని. బట్ నేనైతే నిజంగా చెప్పేస్తున్నాను, నేను సరదాకి అయితే పెట్టలేదండి, నాకు సెకండ్ ఎర్నింగ్ కావాలని పెట్టేశాను అనమాట. సో ప్లీజ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఉన్నమాట చెప్పేసుకోవాలి, ఎవరు కూడా సరదాకి ఎప్పుడు కూడా వాళ్ళ టైంని స్పెండ్ చేయరనమాట. సో నేనైతే ఇంకా నా వ్యూ అయితే ఇదన్నమాట, నేనైతే ఇంకా చెప్పాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా, ఈవినింగ్ అయితే ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా వరద నీరు అనమాట. సో చాలా ఇదిగా అయితే ఉందన్నమాట. ఓకే, ఇంకా మేమైతే ఇంకా అందరం కలిసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇదైతే మా ఊరు పల్లెటూరు అయినా సరే బాగుంటుంది. నాకు పెళ్ళైన కొత్తలో బాబు ఇదేంటి ఇలా ఉంది, పాములు వచ్చేస్తాయి కదా పక్కనే పొలాలు అనుకునేదాన్ని అనమాట. కానీ అలవాటు అయిపోయింది. ఒక 2-3 నెలలు ఉండేసరికి నాకే అలవాటు అయిపోయింది అనమాట. అప్పుడు బయటికి రావాలంటేనే భయంగా ఉండేది. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే 12 అయినా సరే బయటకు వచ్చేస్తాను అనమాట. ఇదండి వంతెన, ఈ వంతెన దాటుకొని వెళ్ళాలి. చూసారు కదా కింద ఎంత వాటర్ ఉందో. నిజంగా ఈ వంతెన అయితే శిథిలావస్థకి అయితే వచ్చేసింది అనమాట. దీన్ని ఎవరు బాగు చేస్తారో తెలియదు, కానీ చాలా దారుణంగా అయితే ఉంది. ఇది ఒక్కటే మాకు వే ఉందండి షార్ట్కట్లో. ఇంకా మనకి ఆటోస్, కార్లు ఏదైనా వెళ్ళాలంటే కన్నా సో ఇంకా చాలా దూరం రావాలి, 1 కిలోమీటర్ రావాలన్నమాట. బట్ వాకబుల్ డిస్టెన్స్ ఇదైతే.
ఓకే. ఇంకైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా జస్ట్ మా ఇంటికెళ్ళే సందయితే ఇదేననమాట. మా చర్చ్. ఇంక ఇటువైపు అంతా హౌసెస్ బావుంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. ఇంక మా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక మా పిల్లలు బాస్కెట్స్ అన్నీ ఇక్కడే పడేసేసుకున్నారు. అంటే పెద్దవాళ్ళు ఎదురొస్తున్నారు కదా! ఇంక మోసుకెళ్ళిపోతారన్న ఇదిలో అయితే పక్కన పెట్టేస్తున్నారనమాట. ఓకే. ఇవాళైతే మార్నింగ్ టు అంటే నేను డ్యూటీ నుంచి వచ్చేంత వరకైతే ఇంకా నా రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. సో, ఇంక పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళకి లంచ్‌లు పెట్టడం, టిఫిన్స్ పెట్టడం, ఇంకా వాళ్ళని డ్యూటీకి తీసుకెళ్ళడం, నేను వెళ్ళడం, మా హస్బెండ్‌ని పంపించడం, మామయ్య గారికి లంచ్ పెట్టడం, మళ్ళీ వచ్చి ఇంటి పని చేసుకోవడం, ఇంక ఇదన్నమాట. ఇది మా ఇంటి ముందు పరిస్థితి. సో, ఇదైతే అంగన్వాడీ సెంటర్ అన్నమాట. సో, అంగన్వాడీ సెంటరే మా ఇల్లు అడ్రస్ అనమాట. ఓకే. ఇంక పిల్లలు చూసారు కదా! వాళ్ళ నానమ్మ గారు వచ్చారని చెప్పి అక్కడ పెట్టేశారు బాస్కెట్స్. ఓకే. ఇంకైతే మేము వెళ్తూ ఉన్నాం అనమాట మా ఇంటికి. మా మూడో అమ్మాయితో ఆల్రెడీ వెళ్ళిపోయింది చూసారు కదండీ! ఇంకిక్కడ నుంచుంది. ఫ్రెండ్స్, ఇదైతే మా హౌస్ అనమాట. సో, బయటైతే ఇంకా ఇలా ఉంటుంది. బయట ఇంకా చాలా పనైతే ఉందన్నమాట. వర్క్ అంతా కంప్లీట్ అయ్యాకైతే ఒక హోమ్ టూర్ అయితే చేస్తాను నేను. ప్లీజ్ చూస్తున్నారా? ఇంక నేనైతే ఇంక పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ట్యూషన్‌కి వెళ్ళానండి. సో, 7:45 అవుతుందన్నమాట. సో, ఇంక నేను కూడా ట్యూషన్ నుంచి వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంక పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. చూసారా ఎంత చీకటిగా అయితే ఉంది. ఇదైతే సెంటర్ అనమాట, మా ఊర్లో సెంటర్. సెంటర్‌లోనే ఒక గది అద్దెకి తీసుకొని అయితే ట్యూషన్ స్టార్ట్ చేసామన్నమాట. కాబట్టి ఇంక నేను ఇంటికి వెళ్తున్నాను. ఓకే. డిన్నర్ పెట్టేశానండి పిల్లలకి. కర్రీ కూడా ఏదో ఒకటి వండాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. బాయ్.